నన్ను చావు చివరించల వరకు తీసుకెళ్లిన మనిషి నా కోసం ఇప్పుడు పూజలో కూర్చోడం ఏంటి? అవసరం నేను చచ్చినా పర్వాలేదు, ఈ పూజను ఆపించేయండి. అయ్యో, ఆ భగవంతుడి దయ వల్ల నిన్ను మేము కాపాడుకోగలిగాము. ఇప్పుడు పూజ మొదలుపెట్టి ఆపేస్తే అది ఇంకా అశుభం కదా అపర్ణ? అది భగవంతుడి దృష్టిలో అపరాధం అయితే ఆ అపరాధానికి నాకే శిక్ష వేయమని కోరుకుంటాను, అంతే తప్ప ఎవరి మూలంగా నేను మోసానికి గురయ్యాను, ఎవరి మూలంగా నేను స్థితికి చేరుకున్నాను, అలాంటి విలువలేని మనిషి చేసే పూజ భగవంతుడికి చేరదు, నాకు శుభం జరగదు. ఏ భార్య మాత్రం భర్తను క్షమిస్తుందో చెప్పు. నువ్వు ఆపుతావా? మధ్యలో నువ్వు ఆజ్యం పోస్తావేంటి? వదిలి కోసం చేసే పూజ మధ్యలో ఆపడం మంచిది కాదని రాజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు కదా. ఈ టైంలో జరిగిపోయిందని గుర్తు చేయాలా? అందరూ టైం దొరికితే చాలు నీ మీదే అరుస్తారు. నీకెందుకు మమ్మీ? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. అరుస్తారంటావేంటి? ప్రకాశం అంకుల్ ఊరికే అరిచారా? మీ అమ్మకి ఎక్కడేం మాట్లాడాలో తెలీదా? నువ్వు మధ్యలో మాట్లాడుకో. అక్క, ఇది నీ ఆరోగ్యం కోసమే కదా. బావగారు చేస్తే తప్పేంటి? నువ్వు ఆవేశపడకుండా ఆలోచించు. ధాన్యలక్ష్మి, ఒకప్పుడు నువ్వు మీ బావగారితో క్షమాపణ చెప్పించుకుంటే నేనే నిన్ను విమర్శించాను. ఆయనప్పుడు అంతెత్తులో చూశాను, కానీ ఇప్పుడు పాతాళంలో ఉన్నారు. ఆయన చేసిన పాపాల్ని ఎవ్వరు. అలాగే అత్తయ్య, ఫలితం చూస్తున్నాం కదా. కావ్య, ఈ ఇంట్లో నుంచి నేను తీసుకెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి చేయాల్సింది చాలా ఉందన్నావు. నువ్వు అనుకున్నది నిజంగా సాధించావు. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడూ గుండె భారంతో తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు తృప్తిగా వెళ్ళిపోతున్నాం. స్వప్న కూడా మారిపోయింది, నీకు అండగా నిలబడింది. ఇంతకంటే ఇంకేం కావాలి? నేను చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది నాన్న. మావయ్య గారు ఎవరి చేతుల్లోనో మోసపోతున్నారు. అది తెలియక అత్తయ్య గారు అపార్థం చేసుకుంటున్నారు. అవన్నీ సరిదిద్దాలి, వాళ్ళిద్దరిని కలపాలి. నీకంతా మంచి జరుగుతుంది కావ్య, వెళ్ళొస్తాం. అప్పు, ఆ మాయ ఎలా ఉందో ఆ డాక్టర్ని అడిగి తెలుసుకుంటూ ఉండు. అలాగే అక్క. కనకం, పద. వెళ్ళొస్తాం. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తామమ్మా. సరే నాన్న. అయినా వాళ్ళందరినీ పట్టించుకుంటే మీరెప్పటికీ గతి దాటి బయటికి రాలేరు మావయ్య గారు. మీరు సమస్య నుంచి దూరంగా పారిపోయినంతకాలం అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది డాడీ. ఒక్కసారి ఆగి ఎదురు తిరిగితే తోక ముడుచుకొని పారిపోతుంది. ఇవన్నీ మీకు తెలియనివి కావు మావయ్య గారు. మళ్ళీ ఏమైనా చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయా డాడీ? చావు చాలా చిన్న శిక్ష రాజ్. మీ అమ్మ నా ఎదురుగా ఉండి జీవితాంతం నన్ను శిక్షిస్తుందేమో అనుకున్నాను, కానీ వెలివేసింది. భర్తగానే కాదు, నన్ను ఒక మనిషిగా కూడా చూడడం లేదు. అదే ఎక్కువగా బాధ పెడుతుంది. అపర్ణ, నీతో మాట్లాడాలి. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి విను. మీరు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే. ఎపిసోడ్లో ఏమైందంటే అప్పు కావ్యకు ఫోన్ చేసి మాయకి మెలుగు వచ్చిందంట, ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేసి చెప్పింది అంటుంది. అప్పుడు కావ్య, కళ్యాణ్, అప్పు హాస్పిటల్కి బయలుదేరుతారు. అయితే ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి స్పృహలోకి వచ్చిన మాయని తీసుకుని వెళ్ళిపోయారంట. బెడ్ మీద మాయ లేకపోవడం చూసి షాక్ అవుతారు కావ్య వాళ్ళు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. డైలీ సీరియల్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.